హాయ్ వ్యూయర్స్, నేను డాక్టర్ మధురత చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒంగోలు. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ బేబీ గురించి చెప్తామని ఇవి షార్ట్ చేస్తున్నాను. ఈరోజు మా ఓపీకి ఒక ఫాలో అప్ బేబీ, అంటే న్యూ బార్న్ టైంలో మేమే చూసాము బేబీని. అది ఏంటంటే పుట్టిన వెంటనే అంటే డెలివరీ అయిన వెంటనే సిజేరియన్ డెలివరీ. ఫస్ట్ యాక్చువల్గా నార్మల్ ట్రై చేయడం జరిగింది. నార్మల్ ప్రొలాంగ్డ్ లేబర్ అని చెప్పి సిజేరియన్ చేసి తీశారు. దాని తర్వాత ప్రొలాంగ్డ్ లేబర్ అండ్ ఆల్మోస్ట్ అబ్స్ట్రక్టెడ్ లేబర్ అని చెప్పొచ్చు. దానివల్ల బేబీని బయటికి తీస్తుంది. సిజేరియన్ తర్వాత కూడా క్రై లేదు. అంటే క్రై లేకపోతే అవి ఏం జరుగుతుందంటే ఊపిరి తీసుకోలేరు. కాబట్టి ఊపిరి తీసుకోకపోతే బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోతే ఎన్ని మినిట్స్ ఆర్ ఎన్ని సెకండ్స్ ఆక్సిజన్ లేకుండా సఫర్ అయితే అంత సివియర్ ఇంజురీ ఉంటుంది. ఈ బేబీకి కొంచెం సివియర్ ఇంజురీనే ఉంది. ఆ టైంలో సిజేరియన్కి మేము అటెండ్ అవ్వడం జరిగింది. సో ఆ బేబీని మా ఎన్ఐసీలో అడ్మిట్ చేయడం జరిగింది. బేబీని తీసుకొచ్చిన వెంటనే అంటే ఎలా ఉంటుందంటే సీజర్స్, అంటే ఫిట్స్ అంటారు కదా, ఫిట్స్ త్రో చేయడం, అంటే బ్యాక్వర్డ్ ఆర్చింగ్ అండ్ మెడ వెనక్కి పెట్టేసేయడం, ఎక్సెసివ్ క్రై, అంటే ఒక విధమైన డిఫరెంట్ క్రై ఉంటుంది వాళ్ళకి. ఆ క్రై అన్నీ ఉన్నాయి. అండ్ బేసిక్ టెస్ట్ లైక్ ఏబీజీ అండ్ ఏబీజీ, ఎస్పెషల్లీ ఏబీజీలో లాక్టేట్ అండ్ పిహెచ్ లెవెల్స్ అన్నీ కేటగరైజ్ చేస్తే, సిమ్టమ్స్ అన్నీ కేటగరైజ్ చేస్తే దాన్ని ఏమంటారంటే సివియర్ బర్త్ అస్ఫిక్సియా అంటారు. హెచ్ఐ స్టేజ్ 3 కిందికి వస్తుంది. మీకు ఇక్కడ ఇమేజ్ డిస్ప్లే చేస్తాను బేబీది. అంటే నార్మల్ బేబీలాగా కాకుండా మెడ, కాళ్ళు, చేతులు అన్నీ ఎక్స్టెండ్ చేసేసి టైట్గా అయిపోతారు అనమాట. అలా ఉంది. సో దానికి అంటే చాలా సెంటర్స్లో చేస్తారు, ఏదైతే ఇక్కడే జరుగుతుందని కాదు. థెరపటిక్ హైపోథెర్మియా అంటారు. థెరపటిక్ హైపోథెర్మియా అంటే ఏం లేదు, బేబీ బాడీని బాగా కూల్ చేస్తారు. బాగా అంటే ఇన్ ద సెన్స్ ఉండాల్సిన టెంపరేచర్ ఫర్ సపోజ్ మేము యూజువల్గా 36.5 అలా సెట్ చేసి పెడతారు బేబీ టెంపరేచర్. అలా కాకుండా దీనికి 33.5 నుంచి 34.5 మధ్యలో మెయింటైన్ చేసి బేబీ మెటబాలిజం తగ్గించి, ఫ్రీ రాడికల్ ఇంజురీస్ తగ్గించి, ఫర్దర్ బ్రెయిన్ డ్యామేజ్ లేకుండా ప్రివెంట్ చేస్తారు. దానికి వేరియస్ మిషన్స్ ఉంటాయి. అవన్నీ మళ్ళీ ఇంకొక వీడియోలో డీటెయిల్డ్గా సిరీస్ ఆఫ్ బర్త్ అస్ఫిక్సియా కేసెస్ ఉన్నాయి మా దగ్గర. అది మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోలో డిస్ప్లే చేస్తాను. ఈరోజు ఈ బేబీ ఓపీకి ఫాలోఅప్ వచ్చింది కాబట్టి ఈ బేబీ గురించి చెప్తున్నాను. ఈ బేబీ అయితే ఎక్సలెంట్గా రికవర్ అయింది. నాకు తెలిసి 7 to 10 days ఎన్ఐసీయూ స్టే. ఒక 72 hours థెరపీ వీడియో చూస్తారనుకుంటున్నాను. హలో. సో ఏంటంటే ఈ థెరపటిక్ హైపోథెర్మియా అనే ట్రీట్మెంట్ వల్ల చాలా బేబీస్ బాగా రికవర్ అవుతుంటారు. ప్రొవైడెడ్ 6 hours, అంటే డెలివరీ అయిన 6 hours లోపే స్టార్ట్ చేస్తారు థెరపటిక్ హైపోథెర్మియా బెటర్ రిజల్ట్ కోసం. అట్లా చేస్తేనే మంచి రికవరీ ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో కూడా బేబీకి ఏ ప్రాబ్లం లేకుండా అండ్ ఫ్యామిలీ మీద కూడా బర్డన్ లేకుండా ఉంటుంది. మీరు కొంతమంది పిల్లలను చూసుంటారు, మెడలు నిలబెట్టకపోవడం కానీ